మన 58 రోజులు తెలుగు ప్రజల కోసం నిరాహార దీక్ష చేసి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణాలు వదిన ఆంధ్ర రాష్ట్ర ముద్దు బిడ్డ శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ముగింపు సభకు విచ్చేసిన తెలుగు ప్రజలందరికీ నా అభివందనాలు. అదే విధంగా ఈ కార్యక్రమం మనం ఇక్కడ చేసుకోవటానికి మనకెల్ల వేళలుగా అండగా ఉంటూ మనకి ఇక్కడ ప్రభుత్వం చేత అడగంగానే ఎటువంటి ఒక్క మాటనో చెప్పకుండా మనకి స్థలం కేటాయించిన మన నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్ఫూర్తి ప్రదాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు గట్టిగా చప్పట్లతో తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మనందరికీ తెలుసు, అందరికీ ఒక జోష్ వస్తుంది. ఏంటా జోష్ పేరు? ఏంటా జోష్ పేరు? పొట్టి శ్రీరాములు గారు నిజమైన వారసుడు చంద్రబాబు నాయుడు గారు అయితే దానిని ఉనికి పుచ్చుకొని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ప్రాజెక్ట్ లో ఒక పథకానికి అమరజీవి జలధార అని పేరు పెట్టారంటే వారికి పొట్టి శ్రీరాములు గారి మీద ఉన్న గౌరవం, ప్రేమ ఎంత మీ అందరూ చెప్పాలి ఒకసారి గట్టిగా, మరోసారి గట్టిగా. మరి ఈరోజు ఆర్యవైశ్యుల పాలిట మనందరి ప్రియతమ నాయకుడు, మనందరికీ కుటుంబ సభ్యుల్లాగా ఒకళ్ళలాగా ఉంటూ మనం ఎప్పుడు ఏది అడిగినా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఒక్క మెసేజ్ తోనే మనకి పనిచేసే నాయకుడు ఎవరు? యువగలో రథ సారథి మనందరి ప్రియతమ నేత, యువనేత నారా లోకేష్ గారు. అలాగే బీజేపీ రథసారథి మాధవ్ గారికి, అనేక మంది మంత్రులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని తెలియజేయగానే నాకు అన్ని విధాలుగా సహకరించిన మన ట్రస్ట్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి మేము ఆ రోజు యువగలం పాదయాత్రలో మొదలుపెట్టినప్పుడు ఆర్యవైశ్య సంఘాలే కాకుండా అనేక చోట్ల అమరజీవి పొట్టి శ్రీరాములు గారి అభిమానులు వచ్చి, సార్ పొట్టి శ్రీరాములు గారికి ఒక గౌరవం ఉండాలి, మీరు సహకరించండి అని యువనేత నారా లోకేష్ గారిని అడిగితే ఆ రోజు నా భుజం మీద చెయ్యేసి అది నా బాధ్యత, నా తమ్ముడు